ఆమోస్ గ్రంథంలో అక్కడ 4వ అధ్యాయం 12వ వచనంలో ప్రిపేర్ టు మీట్ యువర్ గాడ్, నీ దేవుణ్ణి ఎదుర్కొనటానికి సిద్ధపడు అనే ఒక మాట అక్కడ రాయబడి ఉంటుంది. దానిని ఈ 4వ అధ్యాయాన్ని మనం కొద్దిసేపు మనం ధ్యానం చేసుకుందాం. ఈ 4వ అధ్యాయం మనం ధ్యానం చేయడానికి ముందుగా కొన్ని మాటలు మీతో చెప్పాలని ఆశపడుతున్నాను. మనము క్రైస్తవులముగా మనము ఈ జీవితాన్ని జీవిస్తున్న ఈ క్రైస్తవ జీవితం అంట ఇట్ ఈస్ ఆల్ అబౌట్ క్రైస్ట్. క్రీస్తు కొరకు మాత్రమే మనం జీవించాలి. మనము క్రీస్తును తెలుసుకోవటానికే మనం జీవిస్తున్నాం. క్రీస్తును ఆరాధించడానికే ఈ జీవితాన్ని జీవిస్తున్నాం. ఆయనతో సహవాసం చేయటానికే మనము ఈ క్రైస్తవ జీవితాన్ని కలిగి ఉన్నాం. అలాగే అంత మాత్రమే కాదు, ఆయన వాక్యానికి విధేయత చూపించడానికే మనము యేసు ప్రభువారిని మనము ఎరిగి ఉన్నామనేది కూడా మనం గ్రహించవలసిన సత్యం. ఆయన విధేయత చూపించటానికి, ఆయన సేవించటానికి, క్రీస్తు వలె మారటానికి మాత్రమే మనము క్రైస్తవులంగా మనము మార్చబడ్డాము. రక్షణను దేవుడు మనకి అనుగ్రహించాడు అనేది మీరు గుర్తెరగవలసిన సత్యమని ప్రభుపేట మీకు మనం చేస్తున్నాను. సో మనము చలించినను, మనం బ్రతికినను, మనము తిన్నాను, మనం త్రాగినాను, మనం ఏం చేసినా సరే ఇవన్నీ ఇమిడి ఉండాలి. ఆయన తెలుసుకోవటం, ఆయనని మహిమపరచటం, ఆయనను ఆరాధించటం, ఆయన వలె మారటం, ఆయనతో సహవాసం చేయటం, ఆయన్ని సేవించటం అనేది ఇవేవి మన జీవితంలో కొరత లేకుండా ఉండేలా మీరు చూసుకోవాల్సిన బాధ్యత మీ అందరి మీద, నా మీద ఉన్నదని ప్రభుపేట మీకు మనం చేస్తున్నాను. పిల్లారా, మనం చూసినట్లయితే ఈ ఆమోస్ గ్రంథంలోనికి మనం ధ్యానించడానికి వెళ్ళక మునుపు కొంత చరిత్రను మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. ఎందుకంటే చరిత్ర తెలియకుండా ఒకేసారి మీరు ఆమోస్ గ్రంథంలోనికి వెళ్తే మీకు అర్థం కాదు. ఇక్కడ జరుగుతుంది ఏంటి అంటే, ఈ ఆమోస్ గ్రంథంలో రాయబడిన ఈ గ్రంథంలో ఎందుకు ఈ ఆమోస్ గ్రంథం రాయాల్సి వచ్చింది అనేది మనం చూసినట్లయితే అక్కడ ఉన్న వాతావరణ పరిస్థితులు అంటే వర్షాకాలం, ఆ కాలం కాదు, వాళ్ళ ఆత్మీయ స్థితి, దేవునితో వారికున్న సంబంధం, దేవుని విషయాల మీద వారికున్న ఆసక్తి, వారు ఎటువంటి స్థితిలో ఉన్నారనేది ఈ ఆమోసు రాసిన గ్రంథకర్త అయిన ఆమోసు 9 అధ్యాయాల్లో తెలియజేస్తున్నాడు. ఈ 9 అధ్యాయాలలో ఇజ్రాయేలీల యొక్క స్థితి, ఇక్కడ ఇజ్రాయేలీలు అంటే ఇక్కడ మనం గ్రహించాల్సింది ఏంటంటే, ఈ ఆమోసు గ్రంథం రాసే నాటికి ఇజ్రాయేల్ దేశం ఏమైందంటే 2 ముక్కలుగా చీలింది. 2 ముక్కలుగా ఎలా చీలిందంటే 12 గోత్రాల వారులో 12 గోత్రాల్లో 10 గోత్రాలు ఏమైనాయంటే నార్థరన్ ఇజ్రాయెల్గా, అంటే తూర్పు ఇజ్రాయేలుగా ఒక దేశంగా విడదీయబడితే పశ్చిమ ఇజ్రాయేలుగా యూదా దేశం విడిపోయింది. పైనేమో 10 గోత్రాలు పక్కకి వెళ్ళిపోయినాయి, 2 గోత్రాలేమో కింద దేశం మాది అని చెప్పి వాళ్ళు విడిపోయారు. మీకు ఉదాహరణకి మన భారతదేశంలో సౌత్ ఇండియా అంటే ఏమి వస్తాయి? కింద ఉన్న రాష్ట్రాలు, సౌత్ ఇండియా తెలంగాణ నుంచి కింద కేరళ వరకు. ఆ సౌత్ ఇండియా ఎలాగైతే ఉంటుందో ఇదివరకు ఇజ్రాయెల్ కూడా అలా ఉండేది. కానీ ఇప్పుడు మనం ప్రస్తుతం చూస్తున్న ఇజ్రాయెల్ అంత ఉంటుంది, కేరళ అంత ఉంటుంది, ఆ సన్నగా ఉన్నట్టుగా. సో 10 గోత్రాలు ఏమయ్యాయంటే పై దేశాలుగా 10 గోత్రాలు ఒక ఇజ్రాయెల్ దేశంగా విడిపోతే యూదా గోత్రము, బెంజామిన్ గోత్రం ఏమైందంటే యూదా దేశంగా విడిపోయినాయి. ఇది ఎప్పుడు జరిగిందంటే రెహబాము కాలంలో, అంటే సొలొమోను చనిపోయిన తర్వాత సొలొమోను కుమారుడైన రెహబాం అనే అతను కాలంలో ఏమైందంటే ఈ దేశము 2గా చీలిపోయింది. తర్వాత తన కుమారుడైన జెరోబాము వచ్చి ఇజ్రాయేల్ దేశాన్ని, ఇప్పుడు ఇజ్రాయెల్ అంటే మీరు మనసులో ఏం గుర్తుపెట్టుకోవాలి? 10 గోత్రాలుగా విడిపోయిన ఒక దేశం, పైనున్న తూర్పు ఇజ్రాయేల్ దేశాన్ని గుర్తుపెట్టుకోవాలి. యూదా దేశం అనేది సపరేట్గా అయిపోయింది. ఇప్పుడు ఇజ్రాయేల్ దేశం అంటే పైనున్న 10 గోత్రాల దేశంతో ఈ ఆమోస్ ఏం చేస్తున్నాడంటే, ఈ ఆమోస్ ఎక్కడి నుంచి వచ్చాడంటే యూదా దేశంలో నుంచి వచ్చిన ప్రవక్త, ఇజ్రాయెల్ దేశంలో నుంచి వచ్చిన ప్రవక్త కాదు, యూదా మతంలో పుట్టిన ప్రవక్తగా ఉండిన ఆమోస్ ఏం చేశాడంటే, దేవుడు ఏం చేశాడంటే వెళ్ళి ఇజ్రాయేల్ దేశంతో ప్రవచనాన్ని ప్రవచించు అని చెప్పి యూదా దేశంలో నుంచి వెళ్ళి ఇజ్రాయేల్ దేశంలో ఉన్న ఆ 10 గోత్రాల వారికి ఈయన ప్రవచనం చెప్పడం ప్రారంభించాడు. సో ఈ ప్రవచనం చెప్పిన క్రమంలో ఈ 9 అధ్యాయాలు రాయటం జరిగింది. సో ఇప్పుడు మీకు క్లియర్గా అర్థమైందా? ఏ కాలంలో జరిగింది, ఎప్పుడు రాశాడు అనేది మీకు అర్థమైంది. సో ఇప్పుడు అటువంటి స్థితిలో ఉన్న వీరు ఏం జరిగిందంటే, ఇప్పుడు ఈ యూదా దేశం, ఇజ్రాయెల్ దేశంలో ఈ 10 గోత్రాల వరకు ఏమైందంటే వీళ్ళు బాగా, ఆ దేశము బాగా
అభివృద్ధి చెందిన దేశంగా ఉంది, కావలసినవి అన్నీ ఉన్నాయి. కానీ వీరు దేవుణ్ణి మాత్రం మర్చిపోయారు. తినటానికి అన్నీ ఉన్నాయి, కావలసినంతా దొరుకుతుంది, దేవుణ్ణి ఆరాధించే విషయంలో మాత్రం వీరేం చేశారంటే మర్చిపోయి దేవునికి హేయమైన క్రియలు చేస్తూ ఉన్న అటువంటి సందర్భంలో వీరు ఉన్నారు. ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే వాళ్ళతో, ఆమోసు వెళ్ళి వారితో ప్రవచనం చెప్పు. దేవుడు ఎప్పుడైనా సరే మీరు గమనించండి, తన ప్రజలు తన బిడ్డలు గనక తన మాటకి లోబడకపోయినట్లయితే ఆయన శిక్షించి దండించి మరలా తన దగ్గరికి తెచ్చుకునే దేవుడు, మనం ఆరాధించే దేవుడు. మాట చెప్పేసి వదిలేడు. మనం కూడా ఏం చేస్తాం, మన పిల్లలు కనుక మాట వినకపోతే కొన్నిసార్లు దండిస్తాం. ఎందుకు? తద్వారా వాడు ఆ చెడు పనులన్నింటినీ, చెడుల వాటిని మానుకొని మా దగ్గరకు వచ్చి మనకి ఇష్టానుసారమైన జీవితాన్ని జీవించాలని చెప్పి మనం తల్లిదండ్రులుగా వారిని వార్నింగ్ ఇస్తూ ఉంటాం. అలాగే దేవుడు కూడా అనాది నుంచి ఎప్పుడైతే అబ్రహాముని ఎంచుకున్నాడో, ఆ అబ్రహాముని ఎంచుకున్న నాటి నుంచి అబ్రహాముని స్వాస్థ్యముగా అనేక జనములకు తండ్రిగా నేను నిన్ను దీవిస్తాను, నీలో నుంచి వచ్చే జనంగా నేను ఆశీర్వదిస్తాను ఎప్పుడైతే దేవుడు అబ్రహాముతో నిబంధన చేశాడో, ఆ నిబంధనకు కట్టుబడి ఇస్సాకును యాకోబులో నుంచి వచ్చిన 12 గోత్రాల వారిని, వారు ఎన్ని తప్పులు చేసినా, ఎంత హేయమైన క్రియలు చేసినా, ఎంత విగ్రహారాధన చేసినా దేవుడు వారిని దండిస్తూనే వచ్చాడు, వారిని ప్రేమిస్తూనే వచ్చాడు తప్పితే వారిని విడిచిపెట్టలేదు. సో దేవుడు కూడా ఇప్పుడు ఈ ఇజ్రాయెల్ దేశం పక్షాన అదే చేస్తున్నాడు. దేవుడు ఏమంటున్నాడంటే, గాడ్ డిసిప్లిన్స్ ఆర్ ఫర్ ద పర్పస్ ఆఫ్ రెస్టరేషన్. దేవుడు మనకి చేసే శిక్ష, మనకి వేసే శిక్ష ఎందుకంటే మనల్ని తిరిగి సమకూర్చాలని. దేవుడు వేసే ఈ శిక్ష ఎందుకంటే మనం పశ్చాత్తాపడి తిరిగి ఆయన యుద్ధకు తిరిగి రావాలని చెప్పే దేవుడు కొన్నిసార్లు మనకి శ్రమలను, పరీక్షలను మన జీవితంలోనికి అనుమతిస్తూ ఉంటాడు. మనకి పరీక్షలు అనేవి కనుక లేదనుకోండి, మనకి కనుక శ్రమలు అనేవి కనుక లేకపోతే మనం చేసేదంతా బాగానే ఉంది, మనం చేస్తున్నదే కరెక్ట్, మనం సుఖవంతమైన జీవితాన్ని జీవిస్తున్నాం, ఇంకేముంది నేను దేవుని రాజ్యంలోనికి వెళ్ళిపోతాను, దేవునితో కూడా నేను ఉంటాను అనే ఒక తప్పుడు భావంలో ఉండి మనం ఏమవుతామంటే దేవుని రాజ్యాన్ని మిస్ అయ్యే ప్రమాదం చాలా పొంచి ఉందని మీరు గ్రహించవలసిందిగా ప్రభుపేట మీకు మనవి చేస్తున్నాను. ప్లీజ్, మనం ఎటువంటి దినాల్లో ఉన్నామంటే ఇప్పుడు కూడా మనము చాలామంది, నేను సంఘంతో మాట్లాడుతున్నాను సుమి, అన్యుల గురించి నేను మాట్లాడట్లేదు, మనము కావలసినవి కోరుకునేవి కొనదగిన స్థితిలో అందరూ క్రైస్తవులు ఉన్నారు. అన్ని సంఘాలు అలాగే ఉన్నాయి. మనము కావలసింది మనం తీసుకోవచ్చు, మనం కావలసిన దాన్ని పొందుకోగలిగిన స్థితిలో, మన చేతుల్లో ఉన్న ఫోన్లో నుంచి ఏది కావాలంటే మనం పొందుకోగలిగిన స్థితిలో మనం ఉన్నాం. కానీ మనము దేవునితో ఉండవలసిన స్థితి ఏ స్థితిలో ఉన్నదనేది మనం ఒకసారి ప్రశ్నించుకోవాల్సిన సమయం ఆసన్నమైంది ప్రియులారా. ఈ ఆమోసు గ్రంథము రాయటంలో ఉన్న ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఆ దినాల్లో అంట మతపరమైన భ్రష్టత్వం చాలా సంభవించి సోషల్ ఇంజస్టిస్ అనేది జరుగుతుంది. ఇజ్రాయేలీలే వారి తోటి ఇజ్రాయేలీల్లో ఉన్న పేదవారిని విస్మరించి వాళ్ళు తినుము త్రాగుము సుఖించుమని చెప్పి వారు ఎలా జీవిస్తున్నారంటే, పేదవారిని మర్చిపోయి, దేవుని క్రియలను మర్చిపోయి, అలాగే నైతిక విలువలను కోల్పోయి వారి ఇష్టానుసారమైన జీవితాన్ని జీవిస్తున్నారు. మనం కూడా ఇప్పుడు అటువంటి దినాల్లో మనం జీవిస్తున్నాం. మనం నామకార్థంగా మనం భక్తిని చేస్తూ, మనకి ఇష్టానుసారమైన జీవితాన్ని జీవిస్తూ, మనం గనక నేను చేసేదంతా కరెక్టే అని అనుకున్నట్లయితే దేవుడు ఈ ఉదయకాలం ముందు మనతో మాట్లాడుతున్నాడు. ప్రిపేర్ టు మీట్ యువర్ గాడ్. నీ దేవుణ్ణి ఎదుర్కొనడానికి మనమందరం సిద్ధపడాలి అని దేవుడు అనే ఈ మాటతో ఈ ఉదయకాలం మనతో మాట్లాడబోతున్నాడు. ఒకసారి మనం ఏం చేద్దామంటే, అందరం ఆమోసు గ్రంథం తీసి ఈ 4వ అధ్యాయంలో రాయబడిన ఆ 13 వచనాలని ఒకసారి మనం చదువుదాం. అందరం కలిసి చదువుదాం. 4వ అధ్యాయంలో రాయబడిన 13 వచనాలని మనం చదువుకుందాం. ఒకసారి నేను చదువుతాను, అందరూ మీరు కూడా మీ బైబిల్ తీసి నా వెనకాలే మీరు వినండి, దాన్ని గ్రహించండి. షోమ్రోను పర్వతమునున్న ఆమోసు గ్రంథం ఎక్కడుందో మీకు అందరికీ దొరికే ఉంటుందని నేను అనుకుంటున్నాను. పాత నిబంధనలో ఉంటుంది. యోవేలు గ్రంథం తర్వాత ఉంటుంది. 1350 పేజీ. మీ దాంట్లో 750 ఉందా? ఓకే సారీ, నాది పెద్దచ్చు కదా. 750లో ఉందంట. 56 4వ అధ్యాయం 1వ వచనం నుంచి. షోమ్రోను పర్వతముననున్న బాషాను ఆవులారా,
దరిద్రులను బాధ పెట్టుచు బీదలను నలగొట్టు వారలారా, మాకు పానము తెచ్చి ఇయ్యుడని మీ యజమానులతో చెప్పువారలారా, ఈ మాట ఆలకించుడి. ప్రభు అయిన యెహోవా తన పరిశుద్ధత తోడని చేసిన ప్రమాణం ఏదనగా, ఒక కాలం వచ్చుచున్నది, అప్పుడు శత్రువులు మిమ్మును కొంకుల చేతను మీలో శేషించిన వారిని గాలముల చేతను పట్టుకొని లాగుదురు. ఇటు అటు తొలగకుండా మీరందరూ ప్రాకారపు గండ్ల ద్వారా పోవుదురు. హర్మోను మార్గమున వెలివేయబడుదురు. ఇదే యెహోవా వాక్కు. బేతేలునకు వచ్చి తిరుగుబాటు చేయుడి. గిల్గాలునకు పోయి మరి ఎక్కువగా తిరుగుబాటు చేయుడి. ప్రతి ప్రాతకాలమున బలులు తెచ్చి 3 దినములకు ఒకసారి 10వ భాగంలో తెచ్చి అర్పించుండి. పులిసిన పిండితో స్తోత్రార్పణ అర్పించుడి. స్వేచ్ఛార్పణను గూర్చి చాటించి ప్రకటన చేయుడి. ఇజ్రాయేలీయులారా, ఈలాగున చేయుట మీకు ఇష్టమైనది. ఇదే ప్రభువైన యెహోవా వాక్కు. మీ పట్టణములన్నిటిలోనూ నేను మీకు దంతశుద్ధి కలిగి చేసినను. మీరున్న స్థలములన్నిటిలో మీకు ఆహారము లేకుండా చేసినను. మీరు నా తట్టు తిరిగిన వారు కారు. ఇదే యెహోవా వాక్కు. మరియు కోతకాలమునకు ముందు 3 నెలలు వాన లేకుండా చేసి తిని, ఒక పట్టణం మీద కురిపించి మరొక పట్టణం మీద కురిపించకపోతిని. ఒక చోట వర్షము కురిసెను, వర్షము లేని చోటు ఎండిపోయెను. 2-3 పట్టణముల వారు నీళ్లు త్రాగుటకు ఒక పట్టణమునకే పోగా అచ్చటి నీరు వారికి చాలకపోయినను. అయినను మీరు నా తట్టు తిరిగిన వారు కారు. ఇదే యెహోవా వాక్కు. మీరు మీ సస్యములను ఎండు తెగులు చేతను కాటుక చేతను నిన్ను పాడు చేసి తిని, గొంగలి పురుగు వచ్చి మీ విస్తారమైన వనములను, ద్రాక్ష తోటలను, అంజూరపు చెట్లను, ఒలీవ చెట్లను తినివేశను. అయినను మీరు నా తట్టు తిరిగిన వారు కారు. ఇదే యెహోవా వాక్కు. మరియు నేను ఐగుప్తీయుల మీదికి తెగుళ్ళు పంపినట్లు మీ మీదికి తెగుళ్ళు పంపితిని. మీ దండుపేటలో పుట్టిన దుర్గంధము మీ నాసికా రంధ్రములకు ఎక్కునంతగా మీ యవ్వనులను ఖడ్గము చేత హతము చేయించి మీ గుర్రములను కొల్లపెట్టించి తిని, అయినను మీరు నా తట్టు తిరిగిన వారు కారు. ఇదే యెహోవా వాక్కు. దేవుడు సొదొమ గొమొర్రాలను బోర్లా తోసి నాశనము చేసినట్లు నేను మీలో కొందరిని నాశనము చేయగా మీరు మంటలో నుండి తీయబడిన కొరవులైనట్టు తప్పించుకొంటిరి. అయినను మీరు నా తట్టు తిరిగిన వారు కారు. ఇదే యెహోవా వాక్కు. కాబట్టి ఇజ్రాయేలులారా, మీ ఎడల నేను ఇలాగునే చేయుదును. కనుక ఇజ్రాయేలులారా, మీ దేవుని సన్నిధిని కనబడుటకై సిద్ధపడుడి. పర్వతములను నిరూపించువాడును, గాలిని పుట్టించువాడును ఆయనే. ఉదయమున చీకటిని గమ్మచేయువాడును, మనుషుల యోచనల వారికి తెలియచేయవాడు ఆయనే. భూమి యొక్క ఉన్నత స్థలం మీద సంచరించు దేవుడును, సైన్యములకు అధిపతికి యెహోవా అని ఆయనకి పేరు. ఆమేన్. సో మీకు చదివిన దాంట్లో నుంచి కొంత మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే, మొదటి వచనంలో మనం చూసినట్లయితే షోమ్రోను పర్వతం మీద నున్న బాషాను ఆవులారా అంటున్నాడు. షోమ్రోను అనే మాటకి అర్థం ఏంటంటే, మనం ఈ దినాల్లో మనం చూసినట్లయితే దానికి సమరయ అని పేరు. షోమ్రోనికి ఉన్న మరొక పేరు ఏంటంటే సమరయ పట్టణం. సమరయ పర్వతం మీద నున్న బాషాను ఆవులారా, దరిద్రులను బాధ పెట్టుచు బీదలను నలకొట్టు వారులారా, మాకు పానము తెచ్చి, అదేంటి, ఆవులారా, దరిద్రులను బీదలను నలకొట్టు వారులారా, మాకు పానం తెచ్చి ఇయ్యుడని యజమానులతో చెప్పువారులారా అని ఇక్కడ మాట అంటున్నాడంటే, ఈ ఆవులు ఎవరు? షోమ్రోను పర్వతం మీద ఉన్న బాషాను ఆవులారా అంటే ఎవరంటే అలంకారప్రాయంగా చెప్తున్నాడు. అలంకారప్రాయంగా జనరంగా మనం కూడా అంటూ ఉంటాం, ఏదైనా పని చేయకపోతే దున్నపోతులా ఉన్నావు, పని చేయొచ్చుగా అని అంటాం. అంటే ఏంటి పోలిక ఏంటంటే, అలా ఉన్నావు, అంత లావుగా ఉన్నావు, కనీసం పని చేసుకొని బతకచ్చు కదా అంటాం. అలాగే ఇక్కడ ఏమంటున్నాడంటే, షోమ్రోను ఆవులు అంటే ఈ సమరయలో ఉన్న ఈ ఆవులు ఎలా ఉంటాయంటే వీటిని ఎద్దులుగా కూడా పోలుస్తారు. ఇవి చాలా బలిసినవిగా ఉంటాయి, చాలా బాగా బలంగా ఉంటాయి. ఈ ఆవుల్లాగా ఉన్న ఓ స్త్రీలారా, స్త్రీలు వాళ్ళు ఎవరంటే స్త్రీలు అంట. చూడండి, అందుకనే మాకు పానము తెచ్చి ఈయుడని మీ యజమానులతో చెప్పువారులారా. యజమానులతో ఎవరు చెప్తారు? భార్యలు చెప్తారు. సో చెప్పువారులారా, మాకు పానము తెచ్చి ఈయుడని మీ యజమానులతో చెప్పువారులారా, ఈ మాట ఆలకించండి. ప్రభు అయిన యెహోవా తన పరిశుద్ధతోడని చేసిన ప్రమాణం ఏదనగా, ఇక్కడ వీళ్ళు ఏం చేస్తున్నారంటే, వీళ్ళు
తినుము తాగుము సుఖించుమని చెప్పి స్త్రీలు కూడా తాగుతున్నారు, బాగా వాళ్ళ శరీరాన్ని పొంచి పోషించుకుంటున్నారు. వాళ్ళు ఉన్న యథార్థమైన స్థితిని ఇక్కడ మనకు ఫస్ట్ వివరిస్తున్నాడు ఆమోసు. ఏమని చెప్తున్నాడంటే స్త్రీలు సైతం ఏం చేస్తున్నారంటే వారి భర్తలతో కలిసి తాగటం, తినడం, ఇవన్నీ చేస్తూ దేవుని కార్యములను, దేవుని మందిరాన్ని విడిచిపెట్టి దేవుడి యొక్క తీర్పు అనేది మనకు ఉన్నదాన్ని మర్చిపోయి వీళ్ళు ఏం చేస్తున్నారంటే తినండి, తాగండి, సుఖించండి అనే రీతిలో వీళ్ళు జీవిస్తూ ఉన్నారు. ఇక్కడ మనం వేసుకోవాల్సిన మొదటి ప్రశ్న ఏంటంటే వీళ్ళు మతపరమైన ఆచారాన్ని కేవలం నామకార్థంగా చేస్తున్నారు. దేవుణ్ణి ఆరాధించే విషయంలో మనము కింద వచనాల్లో మనం చూడబోతున్నాం. ఇక్కడ ఏమంటున్నాడంటే మీరు ఇటువంటి స్థితిలో ఉన్న మీరు దేవుడు చేస్తున్న ప్రమాణం ఏంటంటే ఒక కాలం వస్తుంది. 2వ వచనంలో అంటున్నాడు, ఒక కాలం వచ్చుచున్నది, అప్పుడు శత్రువులు మిమ్మల్ని ఎలా తీసుకెళ్తారంట, కొంకుల చేతను మీలో శేషించిన వారిని గాలమ చేతను పట్టుకొని లాగుదురు అంటున్నాడు. అంటే ఇప్పుడైతే మీరు బాగానే ఉన్నారు. ఎలా ఉన్నారు? మీరు ఎద్దుల్లాగా ఉన్నారు, బాషాను ఆవుల్లాగా ఉన్నారు. మిమ్మల్ని ఏం చేస్తారంటే ఒక దినం వస్తుంది, మీరు అలాగే తినండి, తాగండి, సుఖించండి, మీకు ఇష్టం వచ్చినట్టుగా జీవించండి, నేను ప్రమాణం చేస్తున్నాను. ఎవరు ప్రమాణం చేస్తున్నారు? దేవుడే. నేను వాగ్దానం చేస్తున్నాను. ఏమవుతుందంటే ఒక రోజు వస్తుంది, మిమ్మల్ని అంట కొంకుల చేత మీ ముక్కులకి ఎలాగైతే ఎద్దులకి ముక్కులకి తాడుగట్టి లాక్కెళ్తారో అలాగే మిమ్మల్ని ఒక దినాన మిమ్మల్ని ముక్కులకి మీ పెదాలకి ఆ కొంకాలు పెట్టి ఈడ్చుకెళ్ళే వెళ్ళే దినం ఒకటి రాబోతోంది. మనం చూసినట్లయితే ఈ తర్వాత ఎప్పుడైతే వీళ్ళు దేవుని మాట వినకుండా ఈ ఆమోసు ప్రవచనాలు ముగించిన తర్వాత అష్షూరీయులు వచ్చి ఏం చేస్తారంటే ఈ ఇజ్రాయెల్ వారిని వాళ్ళు చెరపెట్టుకొని పోతారు. ఆ చెరపెట్టుకొని వెళ్ళినప్పుడు ఏం జరిగిద్దంటే వాళ్ళ భర్తలందరినీ తీసుకెళ్ళిపోయి భార్యలు మాత్రమే ఉంచి వాళ్ళని ఏం చేస్తారంటే ఆ స్త్రీలని ఈ కొంకుల చేత నిజంగానే వాళ్ళు ఈడ్చుకెళ్ళినట్టుగా వాళ్ళ చిత్రాలు ఇప్పటికీ ఉన్నాయంట. ఆ స్త్రీలను ఏం చేస్తారంటే వాళ్ళు అష్షూరియన్స్ ఏం చేస్తారంటే వారు ఎక్కడెక్కడో జయించిన పురుషులందరినీ తీసుకొచ్చి, అన్య పురుషులందరినీ తీసుకొచ్చి వీళ్ళతో వివాహం జరిగించి వీరి ద్వారా అన్యమతములు జరిగించి వీరేం చేస్తారంటే ఎన్నడూ లేనట్టి ఒక మతాన్ని తీసుకొస్తారు, ఎన్నడూ మాట్లాడని ఒక భాష మాట్లాడతారు ఇజ్రాయెల్ దేశంలో. అలాగే ఎన్నడూ లేని ఒక సమరయులు వీళ్ళ నుంచే వచ్చారు. ఈ సమరయులు ఏం చేస్తారంటే 2700 సంవత్సరాల క్రితం నుంచి ఈ దినం నుంచి అనేక మంది సమరయులు మనం చూస్తాం. ఇందాక సమరయ పట్టణం గురించి రేమా చెప్పింది. సో సమరయులు వీళ్ళలో నుంచే వచ్చిన వాళ్ళు, అష్షూరీయులు జయించగా వచ్చిన వారిలో నుంచి వచ్చిన వారే ఈ సమరయులు. మిశ్రిత జనం అన్నమాట. ఇజ్రాయెల్ జనాంగంలో నుంచి అన్న జనాంగంలో నుంచి కలిసి పుట్టిన వారే ఈ సమరయులు. వీళ్ళు ఏం చేస్తారంటే ఒక పక్కన దేవుడిని ఆరాధిస్తూ ఉంటారు, అలాగే ఒక పక్కన అన్య సంబంధమైన ఆచారం కూడా కలిగి వీళ్ళు జీవిస్తూ ఉంటారనమాట. సో ఇక్కడ మనం చూసినట్లయితే 2వ వచనంలో అన్నట్టుగా 3వ వచనంలో ఏమంటున్నాడు చూడండి, అటు ఇటు తొలగకుండా మీరందరూ ప్రాకారపు గండ్ల ద్వారా పోవుదురు, హర్మోను మార్గముల ద్వారా వెలివేయబడదురు, ఇదే యెహోవా. మీరు అనుకోవచ్చు మేము తప్పించబడతామని మీరు అనుకుంటారు, మేము ద్వారముల గుండా మేము తప్పిపోతాము, మేము శేషించబడతాము మీరు అనుకుంటారేమో. లేదు, ఏ ఒక్కడు తప్పించబడరు. ప్రతి ఒక్కడు కూడా మార్గము గుండానే, ఆ ద్వారము గుండానే మీరు వెళ్తారు తప్పితే మీరు వేరొక మార్గము గుండా మీరు వెళ్ళనివ్వను నేను. ఎందుకంటే నేను రోషము గల దేవుడు, మిమ్మల్ని అనేక మార్లు మిమ్మల్ని మారుమనసు పొంది తిరగమని చెప్పి నేను చెప్తుంటే మీరు మారుమనసు పొందకుండా ఇంకా మీరు తినుము త్రాగుము సుఖించమని మీరు జీవితాలు మీరు జీవిస్తున్నారు. ఇక్కడ ఉన్న పరిస్థితిని మొదటి వచనంలో మనం గ్రహించాము. ఇక్కడ 2-3 వచనాల్లో దేవుని యొక్క తీర్పు అనేది చెప్తున్నాడు. మీరు ఇటువంటి స్థితిలో ఉన్నారు, మీరు మతభ్రష్టత్వం కలిగి అన్యాయాన్ని చేస్తూ మీకు ఇష్టానుసారంగా జీవితాన్ని మీరు జీవిస్తున్నారు. ఇప్పుడు నేను 2వ వచనంలో ఏదైతే చెప్పానో ఆ ప్రవచనాన్ని రాబోతున్న దినాల్లో నేను చేయబోతున్నాను. అలా కాకుండా మీరు గనక తిరిగినట్లయితే, మీ మనసు మార్చుకున్నట్లయితే నేనేం చేస్తానో ఒకసారి 4వ వచనం నుంచి ఒకసారి మనం చూద్దాం. ఒక్క నిమిషం. 4వ వచనంలో ఏమంటున్నాడంటే, బేతేలునకు వచ్చి తిరుగుబాటు చేయుడి, గిల్గాలునకు పోయి మరి ఎక్కువగా తిరుగుబాటు చేయుడి, ప్రతి ప్రాతకాలమున బలులు తెచ్చి 3 దినములకు ఒకసారి 10వ భాగంలో తెచ్చి అర్పించండి, పులుసుని పిండితో స్తోత్రార్పణను అర్పించండి, స్వేచ్ఛార్పణలను గురించి చాటించి ప్రకటన చేయండి, ఇజ్రాయిల్లారా ఇలాగూ చేయటం మీకు ఇష్టమై ఉన్నది, ఇదే ప్రభువు యెహోవా వాక్కు. ఇలా చేయండి, మీ ఇష్టం చేస్తున్నారు కదా, మీరు
మీకు ఇష్టానుసారంగా మీ రీతిలో దేవుని పద్ధతిలో చేయకుండా, దేవుని వాక్యానుసారంగా మీరు ఆరాధన, నాకు ఇష్టమైన ఆరాధన మీరు చేయకుండా, మీ ఇష్టానుసారం కనుక మీరు ఆరాధన చేసినట్లయితే చెయ్యండి, మీ ఇష్టం. మీకు ఎలాగ అనుకూలంగా, మీకు దేవునికి ఇష్టానుసారంగా మీరు ఆరాధన చేయకుండా, బలులు అర్పించకుండా, నాకు ఇష్టమైనసారంగా, నా వాక్యానుసారంగా మీరు ఆరాధన చేయకుండా మీ ఇష్టానుసారంగా చేస్తున్నారు కదా, చెయ్యండి, మీ ఇష్టం చెయ్యండి. కానీ నేను మాత్రం ఏం చేస్తానంటే, ఐ విల్ బ్రింగ్ ఎ జడ్జిమెంట్, నేను ఒక తీర్పుని తీసుకొస్తాను. ఆ తీర్పు ఎలా ఉంటుందంటే, ఇట్ విల్ బి వైలెంట్, చాలా ఘోరంగా ఉంటుంది. ఇట్ విల్ బి సర్ప్రైజింగ్, అది చాలా ఉన్నతంగా, అది సర్ప్రైజింగ్ అంటే ఏముంటుంది, దాన్ని అకస్మాత్తుగా ఉంటుంది. అది అట్ ది సేమ్ టైం ఇట్ ఈజ్ ఇన్ఎస్కేపబుల్, అది మీరు తప్పించుకోలేని తీర్పుగా ఉంటుంది. మీ ఇష్టానుసారంగా మీరు జీవించండి, తినండి, తాగండి, సుఖించండి, ఎలా పడితే అలా మీరు జీవించండి, మీకు ఇష్టమైన రీతిలో మీరు ఆరాధన చేయండి, మీకు ఇష్టానుసారంగా మీరు ఆరాధన క్రమంలోకి వచ్చి మీరు వెళ్ళండి. కానీ నేను మాత్రం ఏం చేస్తానంటే, ఇట్ విల్ బి ఏ వైలెంట్ జడ్జిమెంట్, ఇట్ విల్ బి ఏ సర్ప్రైజింగ్ జడ్జిమెంట్, ఇట్ విల్ బి ఏ ఇన్ఎస్కేపబుల్ జడ్జిమెంట్. నేను అటువంటి తీర్పును తీసుకురాబోతున్నాను, అటువంటి తీర్పును మీ మధ్యలోకి తీసుకురాబోతున్నాను. కొంకుల చేత మిమ్మల్ని ఈడ్చుకెళ్ళగలిగిన అశ్చర్యాలను మీరు తీసుకొచ్చి మీ జీవితంలోకి తీర్పును తీసుకొచ్చి, మీకు ఒక తీర్పును తీసుకొచ్చి మీకు ఒక గుణపాఠాన్ని నేను తీసుకొస్తాను, మీరు గనక మారు మనసు పొందకపోతే అని ఈ ఆమోసు గ్రంథము, ఆమోసు ప్రవక్త ద్వారా దేవుడు ఏం చేస్తున్నాడంటే, ఇజ్రాయెల్ దేశానికి ప్రవచనాన్ని ప్రవచిస్తున్నాడు. ఇక్కడ మనం గ్రహించాల్సింది ఏంటంటే, ఈ బేతేలులో ఇక్కడ మనం చూసినట్లయితే, ఈ బేతేలు అంటే ఏంటి అర్థం? దేవుని నివాస స్థలం. బేతేల్, ఏల్ అంటే దేవుడు, బేత్ అంటే ఏంటంటే హౌస్, గృహము. సో బెత్లెహేమ్ అంటే ఏంటంటే రొట్టెల ఇల్లు. అలాగే బేతేల్ ఏంటంటే దేవుని ఇల్లు అని పిలువబడుతున్న ఆ స్థలములో వీళ్ళు ఏం చేస్తున్నారంటే, దేవునికి అయిష్టమైన క్రియలు జరుగుతున్నాయి, దేవునికి వ్యతిరేకమైన క్రియలు జరుగుతున్నాయి. వాళ్ళకి ఇష్టానుసారంగా, దేవునికి అనుగుణంగా ఆరాధన చేయకుండా, వాళ్ళకి ఇష్టమైనప్పుడు, వాళ్ళకి ఇష్టానుసారంగా వీళ్ళు నామకార్థంగా భక్తిని చేస్తున్నారు. కానీ వారి భక్తిలో ఆసక్తి లేదు. వీరు భక్తి చేస్తున్నారు కానీ వీరి భక్తిలో ఏం లేదు, ఆసక్తి లేదు. దేవుని సన్నిధి గురించిన తృష్ణ లేదు వారిలో ఉజ్జీవం అనేది లేదు. అన్ని జనులు చేస్తున్నారు, మనము కూడా భక్తి చేయాలి కాబట్టి వెళ్తూ వస్తున్నారు. వారి ఇష్టానుసారంగా జీవిస్తున్నారు. వారి జీవితాలు దేవునికి ఇంపైనవిగా లేవు. సో ఇక్కడ దేవుడు మనం గ్రహించాల్సింది ఏంటంటే, మన నడవడికని చూస్తున్నాడు దేవుడు, మన భక్తిని కూడా దేవుడు చూస్తున్నాడని మీరు గ్రహించాలి ప్రియులారా. మనకి ఇష్టానుసారంగా మనం జీవించేసి, నా భక్తి జీవితం ఆదివారం వచ్చి నేను చేసిన దాన్ని బట్టి నేను పరలోకానికి వెళ్ళిపోతానంటే దేవుడు ఖచ్చితంగా లెక్కలు అడుగుతాడు. మనం చేసిన దాన్ని బట్టి, మనం చూసిన దాన్ని బట్టి, మనం జీవించిన దాన్ని బట్టి, వీటన్నిటిని బట్టి మన భక్తి జీవితం కొలమానంలోకి తీసుకురాడు దేవుడు మన భక్తి జీవితం ఎంత ఉన్నతమైనదో, ఎంత అవసరమో, మన వ్యక్తిగత జీవితం కూడా దేవునికి అవసరం. ఎలా పడితే అలా జీవించేసి నేను పరలోకానికి వెళ్తానంటే అది అవ్వదు ప్రియులారా. దేవుడు తీర్పు న్యాయవంతుడైన దేవుడు. ఆయన మనల్ని ఎంతగా ప్రేమించే దేవుడో అదే న్యాయవంతుడైన దేవుడు. మనం ఒకవేళ ఆయన వాక్యానికి విరుద్ధమైన తప్పులు చేసినప్పుడు కూడా మనల్ని శిక్షించే దేవుడు, మనం ఆరాధించే దేవుడు, మన న్యాయవంతుడైన దేవుడు. ఆయన ఒకళ్ళకి వీరు నేను ఏర్పరచున్నాను కాబట్టి వీళ్ళు ఎన్ని తప్పులు చేసినా వీళ్ళని పరలోకానికి తీసుకెళ్ళిపోతాను అని అన్యాయపు తీర్పును తీర్చే దేవుడు మనం ఆరాధించే దేవుడు కాదు. ప్లీజ్ మీరు గమనించండి, మనము ఎటువంటి అన్న దినాల్లో ఉన్నామంటే, ఈ ఆమోసు దినాల్లో ఎటువంటి ఏదైతే రాశాడో ఈ 4వ అధ్యాయంలో అటువంటి దినాల్లోనే మనం ఉన్నాం. సో కాల్డ్ చర్చ్, సంఘముగా పిలువబడుతున్న వారు ఎంతో నామకార్థమైన భక్తిని జీవిస్తున్న దినాల్లో మనం ఉన్నాం. అవునా కాదా? మన భక్తిలో ఆసక్తి ఉందా? నిరాసక్తి కనబడుతుంది. మనం దేవుని సన్నిధి కోరని తృష్ణ కనబడలేదు. మన భక్తి ఎలా ఉంటుందంటే, ముందు రోజు ఆదివారం ముందు రోజు కనుక కరెంటు పోయి నిద్రపోకపోతే మన భక్తి అక్కడితో ఆగిపోతుంది. నిద్ర లేని భక్తి. నిద్ర లేదు కాబట్టి ఆరాధనకు రాలేం. ఒకవేళ బంధువులు మన ఇంటికి వస్తే ఆ రోజు ఆరాధనకు రాలేం. అటువంటి భక్తి మన భక్తి. ఒకవేళ ప్రయాణాలు ఉన్నట్లయితే ఆ రోజు మన ఆరాధనకు రాము. అటువంటి భక్తి మనం చేస్తున్న భక్తి. ఈ భక్తి కోసం దేవుడు నీ కోసం నా కోసం చనిపోలేదు ప్రియులారా. ఆయన పరలోకాన్ని విడిచిపెట్టింది శ్రేష్టమైన భక్తి. ఆయన ఇంపైన భక్తిని, ఒక ఇంపైన హోమాన్ని సజీవ యాగంగా జీవించి ఆయన కొరకు జీవించాలనే ఉద్దేశంతో నన్ను ప్రేమించి మనల్ని
శిక్షిస్తున్నాడు ప్రియులారా. తండ్రి ప్రేమించిన కుమారుడు ఏం చేస్తాడంటే కుమారుణ్ణి శిక్షిస్తాడు. ప్రేమతోనే మనల్ని శిక్షిస్తాడు తప్పితే మనం దూరం అయిపోవాలని దేవుడు మనల్ని శిక్షించాడు పిల్లలు. ఇక్కడ అదే చూస్తున్నాం. ఇజ్రాయేల్ జనాంగం జీవితంలో వారిని ఎందుకు శిక్షిస్తున్నాడంటే వారిని ప్రేమిస్తున్నాడు. వారికి ఒక వాగ్దానం చేశాడు, వారితో ఒక నిబంధన చేశాడు అబ్రహాముతో, నీలో నుంచి వచ్చిన వారిని మరింతగా నేను దీవిస్తానని. ఆ వాగ్దానాన్ని కట్టుబడి దేవుడు ఏం చేస్తున్నాడంటే వారిని శిక్షిస్తున్నాడు, వారిని క్రమశిక్షణలో పెడుతున్నాడు. మన పిల్లల్ని కనుక క్రమశిక్షణలో పెట్టకుండా వారిని అలా గాలికి వదిలేస్తే ఏమవుతారు? వాళ్ళకి చివరికి దారి తప్పి సంఘ విద్రోహ శక్తులు అవుతారు. మనం కూడా అలాగే తయారవుతాం. మనం గనక దేవుని వాక్యంతో మనం ఖండించకపోతే, మనం శిక్షించబడకపోతే మన ఆత్మీయ జీవితం ఇష్టానుసారంగా ఉంటుంది. మనము కుక్కల చింపిన విస్తరలాగా మన ఆత్మీయ జీవితం అపవాది వాడి ఇష్టానుసారంగా జీవించి వాడి ఇష్టానుసారంగా వాడి చిత్తాన్ని మన జీవితాల ద్వారా నెరవేర్చి మనం పరలోకాన్ని మిస్ అయ్యేలా చేయగలిగిన గొప్ప ప్రణాళిక అపవాది చేతుల్లో ఉంది. ప్లీజ్, మనం మేల్కోల్పోవాల్సిన సమయం ఆసన్నమైంది. ఎలా పడితే అలా జీవించడానికి దేవుడు నిన్ను నన్ను ప్రేమించి ఆయన శిలువలో మరణించలేదు. నేను ప్రేమతో మిమ్మల్ని గద్దిస్తున్నాను. ఒకవేళ మీకు హృదయాన్ని తాకినట్లయితే, మీరు మీ హృదయానికి చాలామంది సంఘాల్లో, చాలా సంఘాల్లో విశ్వాసులు ఎలా ఉన్నారంటే వాక్యము వారికి తాకినప్పుడు హర్ట్ అయ్యి సంఘాలు మానేస్తున్నారు. సంఘం మానేయటం కన్నా మీరు చేసిన తప్పులు మానేసి దేవునితో తిరిగి అనుసంధానం అయితే పరలోకాన్ని ఖచ్చితంగా మనం పొందుకుంటాం. మనము ఎటువంటి రాజీ పడని ఆత్మీయ జీవితం జీవించాలనేదే నా ఉద్దేశం ప్రియులారా. మీ మీద కోసన మీ మీద నాకు ఎటువంటి ఇబ్బంది లేదు. దేవుడు ఏమైనా అనుకుంటాడని ఒకసారి ఆలోచించండి. నేనేమనుకుంటాను కాదు. మీరు నా కోసం మీరు సంఘాలకు రావద్దు. ఈ వారం రాకపోతే ప్రసాద్ అన్నయ్య ఏమని అనుకుంటాడేమని కాదు. దేవుడు ఏమనుకుంటాడు? ఈ వారం దేవుని సందులో కనబడకపోతే దేవుడు ఏమనుకుంటాడు అనేది మీ ప్రశ్నల మదిలో మెదలాలి ప్రియులారా. మనం ఎటువంటి భక్తి జీవితం చేస్తున్నాము అనేది ఒకసారి మనము ఈ ఆమోసు గ్రంథంలో నాకు దేవుడు అంటున్నాడు. చూడండి, 6వ వచనం నుంచి చదవండి ఒకసారి. మీ పట్టణములన్నిటిలో నేను మీకు దంతశుద్ధి కలగచేసినను, మీరున్న స్థలములన్నిటిలో మీకు ఆహారం లేకుండా చేశాను, మీరు నా తట్టు తిరిగిన వారు కాదు. ఈయన ఏం చేస్తున్నాడంటే దేవుడు వారి తట్టు తిరగడానికి వారి పట్టణాల్లో వారి స్థలములన్నిటిలో ఆహారం లేకుండా చేశాడు, దంతశుద్ధి కలగజేశాడు. అయినా సరే వీళ్ళు ఏం చేశారంట? దేవుడి దగ్గర రావట్లా. దేవుడు ఏం చేస్తున్నాడంటే కొన్నిసార్లు పరీక్షలు పెడుతున్నాడు, కొంత కొరతను తీసుకొస్తున్నాడు, కొంత ఇబ్బందిని తీసుకొస్తున్నాడు. ఎందుకు తెలుసా? అప్పుడన్నా దేవుని వైపు తిరిగి ప్రభువా నువ్వే మాకు దిక్కు అని ఆయనకు ప్రార్థన చేస్తావేమో, ఆయన దగ్గర పరిగెత్తుకుంటూ వస్తామని చెప్పి దేవుడు ఏం చేస్తున్నాడంటే వారికి అటువంటి ఆ ప్రతికూల పరిస్థితిని కలగజేసి నా వైపు తిరగండిరా బాబు అని చెప్పి అంటే వీళ్ళు ఏం చేశారంట? తిరగలేదంట. చూడండి, వీళ్ళు అందుకని ఇశ్రాయేలీయులు ఎంత హృదయ కాఠిన్యం కలిగిన వారంటే, లోబడనల్లని ప్రజలంటే చూడండి ఇన్ని ఇబ్బందులు తీసుకొచ్చిన 7వ వచనంలో చూడండి, మళ్ళీ ఇంకోటి చెప్తున్నాడు చూడండి. మరియు కోతకాలమునకు ముందు 3 నెలలు వాన లేకుండా చేశాను, మీ పట్టణముల మీద కురిపించి మరొక పట్టణం మీద కురిపించకపోతిని, ఒక చోట వర్షం కురిసెను, వర్షము లేని చోటు ఎండిపోయాను. 2-3 పట్టణముల వారు నీళ్లు త్రాగుటకు ఒక పట్టణముకే పోగా అచ్చట నీరు వారికి లేకపోయాను, అయినను మీరు నా తట్టు తిరిగిన వారు కాదు. మీ పట్టణాల్లో మీ పంటలు పండకుండా చేయడానికి నేనేం చేశానంటే వర్షం ఒక చోట పడేలాగా చేశాను, వర్షం ఒక చోట పడకుండా చేశాను, వర్షం లేకుండా చేశాను, నీరు ఎండిపోయేటట్టు చేశాను. అయినా సరే మీరు ఏం చేయలేదు? నా తట్టు తిరగలేదు. చూడండి, ఇలా 5 సార్లు దేవుడు ఇన్ని చేశాను మీరు నా తట్టు తిరుగుతారని, అయినను మీరు నా తట్టు తిరగలేదంటున్నాడు. తర్వాత 3వది ఏమంటున్నాడు చూడండి. మరియు మీ సస్యములను ఎండు తెగుల చేతను కాటుక చేతను నేను పాడు చేసి తిని, గొంగలి పురుగు వచ్చి మీ విస్తారమైన వనములను, ద్రాక్ష తోటలను, అంజూరపు చెట్లను, ఒలీవ చెట్లను తినివేశను, అయినను మీరు నా తట్టు తిరిగిన వారు కాదు. ఇదే యెహోవా. ఇవన్నీ చేస్తున్నాను, మీకు ఇటువంటి శ్రమలు తీసుకొస్తున్నాను. ఇక్కడ వీరి శరీరాలకి ఎటువంటి శ్రమ తీసుకురావట్లేదు, కానీ వారికి ఉన్న సౌకర్యాల విషయంలో కొంత అసౌకర్యాన్ని కలుగజేస్తున్నాడు, కొంత కొరతను కలగజేస్తున్నాడు. ఇలాగైనా సరే వీరు దేవుని దగ్గరికి తిరుగుతారని చెప్పి దేవుడు ఏం చేస్తున్నాడంటే వారి పంటలను తీలివేయడానికి దేవుడు ఆయన సైన్యాన్ని పంపిస్తున్నాడు. అయినా కూడా వీళ్ళు ఏం చేయలేదంట? దేవుని తట్టు తిరగలేదంట. 10వ చూడండి, 10వ వచనం. మరియు నేను ఐగుప్తు మీదకి తెప్పించిన తెగుళ్లను పంపినట్లు మీ మీదకి తెగుళ్ళు పంపాను.
పంపితిని. మీరు దండుపేటలో పుట్టిన దుర్గంధము మీ నాసికారంధ్రములకు ఎక్కునంతగా మీ యమునలను ఖడ్గం చేత హతము చేయించి మీ గుర్రములను కొల్ల పెట్టించి తిని, అయినను ఏం చేయలేదంటే వీళ్ళు నా తట్టు తిరిగిన వారు కాదు. ఇదే యెహోవా వాక్కు. అయినా సరే మీ కుమారులను చంపేశాను, మీ గుర్రాలను కూడా చంపేశాను, ఆ దుర్గంధము మీ నాసికారంధ్రాలకు తాకింది, అయినా కూడా మీరు ఏం చేయలేదు, నా తట్టు తిరగలేదు. మీరు ఇది చేస్తుంది ఎవరు? దేవుడే చేస్తున్నాడు. ఒక తీర్పు తీసుకురాక మునుపు ఒక ఉన్నతమైన, ఎంతో భయంకరమైన, శ్రేష్టమైన, లేదంటే తప్పించుకోలేని ఒక తీర్పును తీసుకురాక మునుపు దేవుడు ఏం చేస్తున్నాడంటే చిన్న చిన్న శ్రమలు, వారికి ప్రతికూల పరిస్థితులు తీసుకొచ్చి ఏం చేస్తున్నాడంటే దేవుడు వారిని పరీక్ష పెట్టి, ఇప్పుడైనా నా వైపు తిరగండ్రా బాబు, లేకపోతే ఏమైంది, ఒక ఉన్నతమైన తీర్పు అనేది రాబోతుంది, ఇప్పుడైనా మీరు మారుమనసు పొందండి అని చెప్పి దేవుడు ఏం చేస్తున్నాడంటే వారిలోకి ఇటువంటి శ్రమలు తీసుకొస్తున్నాడు. చూడండి 11వ వచనం. దేవుడు సొదొమ గొమొర్రాలను బోర్లా దోసి నాశనం చేసినట్లు నేను మీలో కొందరిని నాశనం చేయగా మీరు మంటలో నుండి తీయబడిన కొరవులైనట్లు తప్పించుకొండిరి, అయినను మీరు నా తట్టు తిరిగిన వారు కాదు. ఇదే యెహోవా వాక్కు. చూడండి 5 మార్లు 5 రకాలైన తెగుళ్ళ గురించి ఆయన చెబుతూ, అయినను మీరు తిరుగుబాటు చేసి నా తట్టు తిరిగిన వారు కాదుగా ఉన్నారు మీరందరూ, ఇదే యెహోవా వాక్కు అంటున్నాడు. చూడండి ఎందుకు శిక్షిస్తున్నాడంటే కనీసం ఇప్పుడైనా నా తట్టు మీరు తిరుగుతారేమోనని. నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను, మీరు నాకు కుమారులుగా ఉన్నారు, నేను మీకు తండ్రిగా ఉన్నాను. తండ్రి ప్రేమించిన కుమారుడు ఎలాగైతే శిక్షించబడతాడో సామెతల గ్రంథం 3వ అధ్యాయం 11-12 వచనాల్లో రాయబడినట్లుగా నేను మిమ్మల్ని శిక్షిస్తున్నానే కానీ మీరు నా తట్టు తిరగడం లేదు. సో దేవుడు కూడా కొన్నిసార్లు మన జీవితంలో కొన్ని పరిస్థితుల గుండా మనం తీసుకువెళ్తాడు. ప్రియులారా, మీరు అవునన్నా కాదన్నా, మీరు అనుమతించినా అనుమతించకపోయినా, మనము దేవునికి దూరంగా వెళ్తున్నాము అనే ఒక సందర్భంలో ఉన్నప్పుడు దేవుడు ఖచ్చితంగా మనము అనుకొనని సందర్భాలు మన కుటుంబాల్లో జరుగుతూ ఉంటాయి. అవునా? అది రావాలని నేను ప్రార్థన చేయట్లేదు. మనం చేసుకున్న దాన్ని బట్టి మనం ఏమవుతున్నామంటే ఆ పరిస్థితుల్లోకి మనం వెళ్తున్నాం. ప్లీజ్ మీరు అర్థం చేసుకున్నా, మీరు గ్రహించినా గ్రహించకపోయినా, మానవుడు సృష్టికర్త అయిన దేవునితో అనుసంధానమై ఉన్నాడు. మీరు ఎంత దూరంగా, మీరు ఉద్యోగాల్లో ఎంత బిజీగా ఉన్నా సరే, వ్యాపారాల్లో ఎంత బిజీగా ఉన్నా సరే, మీ చదువుల్లో ఎంత బిజీగా ఉన్నా సరే, మీరు దేవుని నుంచి వేరు చేయబడలేరు. దేవునితో మీరు మమేకమై ఉన్నారు. మీరు రక్షణ పొందినా రక్షణ పొందకపోయినా మనము దేవుని పోలికలో తయారు చేయబడ్డాం. దేవుని ఆత్మ మనందరిలో నివసిస్తూ ఉన్నది అనేది నిత్య సత్యం. అది మీరు గ్రహించాలి. అందుకోసమే దేవుని ఆత్మ మనలో ఎల్లప్పుడూ తహతహలాడుతూ ఉంటుంది. ఏమని? ఎప్పుడు నా సృష్టికర్తని నేను చేరుకొందునో, ఎప్పుడు నా సృష్టికర్త అయిన దేవుని నేను ఎదుర్కొందును అని చెప్పి ఈ మనలో ఉన్న దేవుని ఆత్మ ఎప్పుడు ఎదురు చూస్తూ ఉంటుందంట. ఇక్కడ ఈ 6 నుంచి 11 వరకు మనం చదివిన ఈ వచనాల్లో మనం చూసినట్లయితే ఒకసారి ఇర్మియా గ్రంథం 15వ అధ్యాయం 7వ వచనం కూడా మనం గ్రహించినట్లయితే ఒకసారి చూడండి. ఇర్మియా గ్రంథం 15వ అధ్యాయం 7వ వచనంలో, ఇర్మియా 15:7, నేను చేటతో వారిని తూర్పారబట్టుచున్నాను, నా జనులు తమ మార్గములను విడిచి నా యొద్దకు రారు గనుక నశింపచేయుచున్నాను. సో ఇక్కడ కూడా చూడండి, ఇర్మియా భక్తుడి ద్వారా కూడా ఇశ్రాయేలుతో ఏమంటున్నాడు, వాళ్ళంట చేటతో తూర్పారబడుతున్నాడంట. ఎందుకంట? ఆయన యొద్దకు రావాలని. అంటే వారిలో తూర్పారబట్టడం అంటే మీకు తెలుసా? మీకు తెలుసుగా? చేట పట్టుకొని ఇదివరకు పాత రోజులు ఏం చేసేవారంటే వడ్లన్నింటినీ పైకి గాలికి అనేవాళ్ళు. ఆ పొట్టంతా గాలికి ఎగిరిపోయేది, ఆ బియ్యం కానీ వడ్ల గింజలంతా అక్కడ కింద పడేది అనమాట. సో దేవుడు కూడా ఏం చేస్తాడంటే తూర్పారబడుతున్నాడు. మనలో ఉన్న చెత్తంతటిని, పొట్టంతటిని దేవుడు ఏం చేయాలనుకుంటున్నాడు? గాలికి కొట్టుకుపోయేలాగా చేసి శ్రేష్టమైన వాటిని, ఆ గింజల వలె, గోధుమ గింజల వలె లేదా బియ్యపు గింజల వలె మనము ఆయన పక్షాన ఉండాలని దేవుడు ఏం చేస్తున్నాడంటే తూర్పారబడుతున్నాడు. అయినను వాళ్ళు ఏం చేయలేదంటే దేవుని సన్నిధికి రాలేదంట. ఇలా హగ్గయిలో కూడా 2వ అధ్యాయం 17వ వచనంలో మనం చూస్తాం. ఇక్కడ మనం గ్రహించాల్సింది ఏంటంటే 4 విషయాలు మనం మనసులో గుర్తుపెట్టుకోవాలి. ఏంటంటే గాడ్ వాజ్ లాంగ్ సఫరింగ్ టువర్డ్ దెమ్ ఇన్ స్పైట్ ఆఫ్ దేర్ సిన్స్. దేవుడంట ఈ ఇజ్రాయేలీలు ఎన్ని పాపములు చేసినా సరే వారి పట్ల ఎంతో దీర్ఘశాంతాన్ని వహిస్తూ వస్తూనే ఉన్నాడు.
ఆది నుంచి ఎప్పుడైతే అబ్రహాముతో వాగ్దానం చేశాడో ఆ దినం మొదలుకొని ఇప్పటి వరకు ఇశ్రాయేలీయుల విషయంలో దేవుడు దీర్ఘశాంతం వహిస్తూనే ఉన్నాడు. ఎన్ని పాపములు చేసినా, ఎన్ని బలహీనతలున్నా దేవుడు వారి పట్ల దీర్ఘశాంతం కలిగి ఉన్నాడు. రెండోది మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇశ్రాయేలీయులు ఏం చేశారంటే దేవుని గురించి సరిగ్గా అర్థం చేసుకోలేకపోయారు. వీళ్ళు ఏమని అర్థం చేసుకున్నారంటే, అన్యదేవత విగ్రహాలు ఎలాగైతే మమ్మల్ని ఏం చేయలేవో, ఎన్ని తప్పులు చేసినా ఏం చేసినా అవి వచ్చి మనల్ని ఏమీ దాడి చేయలేవో, ఎలా తీర్పు తీర్చలేవో, ఈ దేవుడు కూడా అటువంటి దేవుడే అని ఒక తప్పుడు భావంలో ఉన్నారు. ఇప్పుడు మన చాలామంది క్రైస్తవులు కూడా ఏమంటున్నారంటే, దేవుడు వస్తాడు అనుకున్నా రావట్లేదు, మనల్ని చూడొచ్చాడా దేవుడు ఏంటని చెప్పి మనకి ఇష్టానుసారమైన మన జీవితాన్ని జీవిస్తున్నాం. అన్యులతో మమేకమైపోయి అన్యులతో ఆచారాలతో మనం కూడా అటువంటి జీవితాన్ని జీవిస్తున్నాం. కానీ నిత్యమైన దేవుడు, సత్యమైన దేవుడు, చూస్తూ ఉన్న దేవుడు ఆయన ఊరకుండే దేవుడు కాదు. ఆయన ఖచ్చితంగా ప్రతి వానికి వాని లెక్కను ఆయన అప్పచెప్పవలసిన దినం అనేది రాబోతుంది అనేది మీరు గ్రహించాలి పిల్లరా. వాళ్ళు ఏమనుకున్నారంటే, ఈ విగ్రహాల వలె ఆయన కూడా మాట్లాడని దేవుడు, ఏం చేసినా కూడా చూడని దేవుడు అని చెప్పి వీళ్ళు అనుకొని వాళ్ళు ఇష్టానుసారంగా చేయిస్తున్నారు. మూడోది మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే, ఇశ్రాయేలీయుల జీవితంలో జరిగిన ప్రతి సందర్భం మనకి మన జీవితాలకి అన్వయించుకోదగిన ఒక గుణపాఠంగా ఉంది. వాళ్ళకి ఏదైతే దేవుడు చేశాడో అదే మన జీవితంలో కూడా చెయ్యగలిగిన సమర్థుడైన దేవుడు. వారి జీవితంలో చేసిన వాటిని మన జీవితంలో కూడా చేయగలిగిన దేవుడు అని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఒకసారి మనము చివరిగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, యూదులతో, ఇశ్రాయేలీయులతో దేవుడు ఏ రీతిగా అయితే వాళ్ళతో డీల్ చేశాడో, ఏ రీతిగా అయితే వారికి తీర్పు తీర్చడానికి దేవుడు వెనకాడలేదో, మన పక్షాన కూడా దేవుడు వెనకాడబోడు అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఒకసారి 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 11-12 వచనాలు ఒకసారి చూడండి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 10-11 వచనాల్లో మనతో ముందు చూసాం కూడా. మీరు సనగకుడి, వారిలో కొందరు సనిగి, ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలగుటకై రాయబడిన. చూసారా ఎందుకు రాయబడ్డాయి? ఇప్పుడు ఈ ఆమోసు గ్రంథంలో ఇశ్రాయేలీయులకు సంభవించినవి ఎందుకు రాయబడ్డాయంట? యుగాంతమందున్న మనకి దృష్టాంతములుగా వారికి సంభవించబడి మనకి బుద్ధి కలగడానికి, బుద్ధి తెచ్చుకోవడానికి దేవుడు ఆ ఆమోసు గ్రంథాన్ని రాసిపెట్టాడనమాట. దేవుడు మాటి మాటికి వారిని శిక్షిస్తూ ఉన్నాడు, వారికి అనేక శ్రమలు తీసుకొచ్చాడు. అయినా కూడా వాళ్ళు ఏం చేయలేదంట, లోపడలేదు, ఆయన తొట్టు తిరగలేదంట. ఒక దైవజనుడు ఏమన్నాడంటే, బై డిలే ఆఫ్ రిపెంటెన్స్ సిన్ స్ట్రెంథెన్స్ అండ్ హార్ట్ హార్డెన్స్. మనం పశ్చాత్తాపాన్నంట దాన్ని పోస్ట్ పోన్ చేసుకున్నట్లయితే, దాన్ని డిలే చేసినట్లయితే, పశ్చాత్తాపడకుండా దాన్ని అలాగా ఉంచుకున్నట్లయితే ఏమవుతుందంటే, పాపము మరింత బలమై మన హృదయం కాఠిన్యమైపోతుందంట. పశ్చాత్తాపడవలసిన సమయంలో పశ్చాత్తాపడకపోతే పాపం మరింత బలం కలగదై మన హృదయాలు మరింత కఠినమైపోతాయంట. ఎట్లాగో తెలుసా? లైక్ ద లాంగర్ ఐస్ ఫ్రీజెత్ ద హార్డర్ ఇట్ ఈస్ టు బి బ్రోకెన్. ఎట్లా అయిపోతుందంటే, ఐస్ ముక్క కనుక డీప్ ఫ్రిడ్జ్లో ఎంత ఎక్కువ కాలం ఉంచితే ఎంత గట్టిగా అయిపోతుందో, పగలగొట్టలేనంత గట్టిగా అయిపోతుందో, అట్టి రీతిగా మన హృదయాలు కూడా అంత గట్టిగా అయిపోతాయంట. మళ్ళీ చెప్తున్నాను, బై డిలే ఆఫ్ రిపెంటెన్స్ సిన్ స్ట్రెంథెన్స్ అండ్ ద హార్ట్ హార్డెన్స్. సో మనము వీళ్ళందరూ ఏమైపోయారంటే అట్టి రీతిగా అయిపోయారు. ఇశ్రాయేలీయులు కూడా వాళ్ళు పశ్చాత్తాపడవలసిన సమయంలో పశ్చాత్తాపడకపోవటం వల్ల ఏమైపోయిందంటే వారి హృదయాలు కఠినపరచబడిపోయినాయి. దేవుడు అనేక మార్లు వారిని గద్దిస్తున్నాడు, రకరకాల తెగుళ్ళు పంపించి వారికి కరువులు తీసుకొచ్చి వారి జీవితంలో నా తట్టు తిరగండి అని చెప్పి దేవుడు వారిని ఏం చేశాడంటే శిక్షిస్తూ వస్తున్నాడు. అయినా సరే వీళ్ళు ఏం చేయలేదు, ఆయనను దేవుని తట్టు వారు తిరగలేదంట. సో ఈ ఉదయకాలం ముందు దేవుడు ఎన్నో మార్లు అనేక ప్రసంగాల ద్వారా మిమ్మల్ని సరిచేసుకోమని దేవుడు చెప్తున్నప్పుడు అయినను అనే మాట మన జీవితంలో రాకూడదు. అయినను అనే మాట వచ్చిందంటే దాని ముందు ఏదో మనం చెయ్యట్లేదన్నమాట. ఎన్నోసార్లు ఎన్నో సందర్భాల్లో మీరు కేవలం ఆదివారమే కాదు,
మీ ఫోన్లో యూట్యూబుల ద్వారా వివిధ రకాల ప్రసంగికులు వాళ్ళ సమాచారాన్ని, వాళ్ళ ప్రసంగాలు మీరు వింటున్నప్పుడు శామన్ ఎప్పుడు ఒక మాట అంటాడు, మన జీవిత కాలంలో విన్న ప్రసంగాలలో కనీసం 25 ప్రసంగాలని మీ జీవితాలకి అన్వయించుకుని జీవించినట్లయితే మనం ఖచ్చితంగా పరలోకంలో ఉంటాం. 25 ప్రసంగాలు చాలు, ఏమొద్దు. ఈ వారం చెప్పింది మర్చిపోండి, కనీసం గడిచిన వారం చెప్పిన ప్రసంగాన్ని ఏదో విని రాసుకొని, ప్రభువా నా జీవితం ఇటు రీతిగా ఉందో లేదో మీరు సరిచేసుకొని మీ జీవితాన్ని, ఆత్మీయ జీవితాన్ని కాపాడుకుంటూ ఉన్నట్లయితే ఖచ్చితంగా మీరు పరలోకానికి వెళ్తారు. అలా కాకుండా కేవలం వినుమాటుగా మాత్రమే ఉన్నట్లయితే, దాని ప్రకారం జీవించకుండా ఉన్నట్లయితే అయినను మనము దేవునికి లోబడనల్లి ప్రజలుగా మనం మిగిలిపోతాం ప్రియులరా. చివరిగా మనము ఈ 12వ వచనంలోకి వద్దాం. కాబట్టి అంటే చూడండి, మొట్టమొదటిగా ఏమో వారి స్థితిని వివరించాడు, మీరు ఎలా ఉన్నారో వివరించారు, నేనేం చేయబోతున్నానో వివరించాడు. ఆయన వారి దగ్గర తెచ్చుకోవడానికి దేవుడు వివిధ రకాల తెగుళ్ళు పంపించాడు. ఇవి అయినా సరే మీరు తిరగట్లేదు. 12వ వచనం ఎక్కడ స్టార్ట్ అవుతుంది చూడండి. కాబట్టి మీరు ఇవన్నీ చేసినా కూడా మీరు లోబడట్లేదు, కాబట్టి ఇప్పుడు నేనేం చేయబోతున్నాను చూడండి. ఇశ్రాయేలీయులారా, మీ ఎడల నేను ఇలాగునే చేయుదును. ఎలా చేస్తాడంట? గనుక ఇశ్రాయేలీయులారా, మీ దేవుని సన్నిధిని కనబడుటకై సిద్ధపడండి. ఓకే, ఇవ్వాల్సిన వార్నింగ్స్ అన్ని ఇచ్చేశాడు, అంతా అయిపోయింది. ఇప్పుడు ఇక ఎవరితో మనం నిలబడాల్సి వచ్చింది? ముఖాముఖిగా ఆయనతోనే ఇక నిలబడాలి. ఎవరైనా పాపములో ఉన్నవారు, బలహీనతలో ఉన్నారు, దేవుని వాక్యానికి విరుద్ధంగా ఉన్నారు, దేవుని సన్నిధిలో ఎవరైనా నిలబడగలుగుతారా? నిలబడలేరు. ఇక మన స్థితి ఏమవుతుందంటే దేవుడు లేని స్థితి, దేవుడు లేని చోటు. ఆ మాట పలకడానికి కూడా మనకి ఇబ్బందికరంగా ఉంటుంది. నరకం. దేవుడు లేని చోటు నరకమే. సో దేవుని ఎదుర్కొనడానికి మీరు సిద్ధపడమంటున్నాడు. ఎందుకంటే ఏం చేయబోతున్నాడంటే ఆయన ఒక దినం రాబోతుంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 27వ వచనం చూడండి ఒకసారి. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 27వ వచనం. 9:27. మనుషులు ఒక్కమారే మృతి పొందవలనని నియమింపబడెను, ఆ తరువాత తీర్పు జరుగును. అలాగుననే ఒక్కసారి అర్పించబడి రెండోసారి ప్రత్యక్షం. మనుషులు ఒక్కసారి మృతి పొందాలి. ఎన్నిసార్లు చచ్చిపోతాం మనం? ఒకసారి చచ్చిపోతాం. నియమింపబడెను, ఆ తరువాత తీర్పు జరుగును. సో తీర్పు అనేది ఉంది ఖచ్చితంగా మనుషులందరికీ అనేది ఇక్కడ చెప్తుంది వాక్యం. మనుషులందరూ చచ్చిపోతారు, అది ఒక్కసారి చనిపోతారని నియమించబడింది. తిరిగి జన్మించిన వారు 2 సార్లు చచ్చిపోతారు. రక్షణ పొందిన వారు మాత్రం 2 సార్లు చనిపోతారు. అది ఎప్పుడు? క్రీస్తులో. సో ఒక్కసారి చనిపోతే, ఇంతకుముందు కూడా చెప్పాను, ఒక్కసారి చనిపోతే మనము ఏం చెబుతాం? రెండో మరణం కూడా మనకి జరగబోతోంది. అలా కాకుండా ఈ భూమి మీదే మనం 2 సార్లు చనిపోతే, మొదటిదేమో క్రీస్తునందు చనిపోతే మన రక్షణ పొంది దేవుని సన్నిధిలో ఉంటాం. శారీరక మరణం అనేది అందరికీ అది ఎదురుపడుతుంది. ఒక్కసారి మరణించిన తర్వాత మనమందరము తీర్పు సింహాసనం మీదకి వెళ్ళబోతున్నాము. కాబట్టి మనుషులందరికీ తీర్పు అనేది ఉంది, సమయం అనేది ఉంది, దినం అనేది ఉంది, స్థలం అనేది ఉన్నదని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఆ సింహాసనం మీద యేసు ప్రభువు వారు కూర్చొని ప్రతి ఒక్కొక్కరికి లెక్క అనేది అడగబోతున్నాడు. కాబట్టి మీ లెక్కలు ఇప్పుడే తేల్చుకోండి, ఎప్పుడో కాదు. దేవుడు మనకు సమయం ఇచ్చినప్పుడు, అయినను ఇన్ని అవకాశాలు మీకు ఇచ్చాను, అయినా కూడా మీరు ఇంకా పోస్ట్పోన్ చేసుకున్నట్లయితే, ఇంకను మీ ఇష్టానుసారంగా జీవించినట్లయితే, ఇక్కడ మనం చూసినట్లయితే దేవుడు వెంటనే మనుషులను తీర్పు తెచ్చాడు. మనం చేసిన పనులను బట్టి. ఇప్పుడు ఒక తప్పు చేసామనుకోండి, వెంటనే తీర్పు రాదు, వెంటనే చేయడు దేవుడు. దేవుడు ముందుగా వార్నింగ్స్ ఇస్తాడు. మనం గతంలో కూడా మనము నోవహు దినాల్లో దేవుడు నోవహు ద్వారా అనేకులకి వార్నింగ్స్ ఇచ్చాడు. బాబు వర్షం రాబోతుంది, పెద్ద వర్షం రాబోతుంది, అందుకని ఈ ఓడ కడుతున్నా అని చెప్పి అనేకులకి వార్నింగ్ ఇచ్చాడు. అలాగే ఫరోకు కూడా నేను అనేక తెగులు తీసుకురాబోతున్నాను వార్నింగ్ ఇచ్చాడు. మన జీవితంలో కూడా దేవుడు రకరకాల వార్నింగ్స్, రకరకాల వాక్యాల ద్వారా మనకి ఇస్తున్నప్పుడు, ఆ వార్నింగ్స్ని కనుక, ఆ హెచ్చరికలు కనుక మనం పెడచెవిని పెట్టినట్లయితే నెక్స్ట్ ఏంటి జరగబోయేది? వీ హ్యావ్ టు ప్రిపేర్ టు మీట్ అవర్ గాడ్.
దేవుని ఎదుట నిలబడటానికి మనం అందరం సంసిద్ధం అవ్వాలి. అక్కడ జరగబోయేది ఏంటి? తీర్పు అనేది జరగబోతుంది. ఒక స్థలం ఉంది, ఒక దినం అనేది ఉంది. క్రీస్తు అనే న్యాయాధిపతి ఆ స్థలంలో కూర్చొని ఆయన మనల్ని తీర్పు తెచ్చబోతున్నాడు. కాబట్టి ఏం చేయాలంటే ఇప్పుడే మనము మన జీవితాలను సరి చేసుకోవాలి. చూడండి, ఇది దేవుణ్ణి సిద్ధపడటానికి ఒక కోణంలో చెప్పిందైతే, నిర్గమకాండం 19వ అధ్యాయం 10-11 వచనాల్లో మరొక కోణంలో అక్కడ సిద్ధపడమంటాడు. చూడండి, నేను నా వాక్య భాగాలను ముగింపులోకి తీసుకొస్తున్నాను. నిర్గమకాండం 19వ అధ్యాయం 10-11 వచనాలు. యెహోవా మోషేతో నేడును రేపును వారిని పరిశుద్ధపరచుము, తమ బట్టలు ఉతుక్కొని 3వ నాడు సిద్ధముగా ఉండవలెను. యెహోవా ప్రజలందరి కన్నుల ఎదుట సీనాయి పర్వతం మీద దిగవచ్చు. ఇక్కడ ఇది ఈ కాంటెక్స్ట్ ఏంటంటే, ఇక్కడ దేవుడు వారితో మాట్లాడటానికి దిగిరాబోతున్నాడు. దేవుడు వారితో దిగిరావటానికి ముందుగా ఏమంటున్నాడంటే, 2 దినాలు ఏం చేసుకోవాలంట? మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోమంటున్నాడు. 3వ దినం అనేది రాబోతుంది. ఆ దినాన్ని నేను వస్తాను, వచ్చినప్పుడు మీ అందరితో నేను మాట్లాడతాను. కాబట్టి మీ కొంత సమయాన్ని ఇస్తున్నాను, మీ జీవితాలని పరిశుద్ధపరచుకోనండి. మీ జీవితంలో నేను రాబోతానికి ముందుగానే మీకు కొంత సమయాన్ని ఇస్తున్నాను, మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకొని నేను మాట్లాడబోతున్నాను. కాబట్టి మనం ఆదివారం ఆరాధనకి వచ్చేదానికన్నా ముందుగా కూడా మీరు సిద్ధపడి రావాల్సిందిగా మనం చేస్తున్నాను. సిద్ధపాటు అనేది చాలా ప్రాముఖ్యమైనది. మనం ఊళ్ళకి వెళ్ళడానికి సిద్ధపడతాం, పిల్లల్ని స్కూల్ పంపించడానికి సిద్ధపడతాం, ప్రతిరోజు దేనికో దానికి మనం సిద్ధపడుతూ ఉంటాం. మరి దేవుని ఆరాధనకి, దేవుని సన్నిధికి రావడానికి సిద్ధపాటు అవసరమా కాదా? ఖచ్చితంగా అవసరం. దేవుని రాజ్యంలో ఉండడానికి ఎంత సిద్ధపాటు అవసరమో, దేవుని మందిరంలో మనం కనపరచుకోవడానికి సిద్ధపాటు అనేది అవసరం. ప్రియులారా, నేను ఇందాక చెప్పినట్టుగా దయచేసి మన భక్తిలో ఆసక్తిని కలగనివ్వండి. దేవుని సన్నిధి కొరకైన తృష్ణను మన జీవితంలో అధికంగా ఉండనివ్వండి ప్రియులారా. ఎందుకంటే ఈ దినాల్లో క్రైస్తవులు ఎలా ఉన్నారంటే, నువ్వు తోపు అని సోపేస్తేనే వారితో సహవాసం చేసే క్రైస్తవులు ఉన్నారు. అటువంటి సంఘాలకి అటాచ్ అయ్యే క్రైస్తవులు ఉన్నారు. సరి చేస్తుంటే వాళ్ళకి ఇష్టపడట్లేదు. సరి చేయబడకపోతే తీర్పు అనేది ఖచ్చితంగా మన జీవితంలో జరుగుతుంది. నేను మిమ్మల్ని సరి చేస్తున్నానంటే మిమ్మల్ని ఆయన ఎదుట పరిశుద్ధమైన వధువులుగా మిమ్మల్ని అందరినీ నిలబెట్టాలనేది నా ఉద్దేశం తప్పితే మరి ఏ ఉద్దేశంతో మిమ్మల్ని నేను సరి చేయట్లేదు పిల్లరా. ప్లీజ్, మీకు ఒకవేళ ఈ వాక్యం తాకినట్లయితే యు బీ ప్రిపేర్ టు మీట్ యువర్ గాడ్. దేవుని ఎదుర్కొనడానికి మిమ్మల్ని మీరు సిద్ధపడండి. ఆమోస్ గ్రంథంలో ఆ ఇజ్రాయేలీల స్థితి, వారు దేవుని ప్రజలే, కానీ ఎలా ఉన్నారంటే దేవునికి దూరంగా ఉన్నారు. మందిరాలకు వెళ్తున్నారు, వారం వారం వీళ్ళు కానుకలు ఇస్తున్నారంట, ప్రతిష్ఠార్పణలు ఇస్తున్నారంట, అన్నీ చేస్తున్నారు, కానీ దేవుడు వారి జీవితంలో లేడు. ఇక్కడ దేవుడు అంటున్న మాట ఏంటంటే, ఐఎమ్ గివింగ్ వన్ మోర్ ఛాన్స్ టు ప్రిపేర్ టు మీట్ మీ. నేను మరొక అవకాశం ఇస్తున్నాను నన్ను ఎదుర్కొనడానికి. 2 దినాలు మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోనండి, 3వ దినాన నేను మీతో మాట్లాడడానికి సిద్ధపడుతున్నాను. సో ఆ దినము రేపే అయితే దేవుడు రాబోయే దినం మన స్థితి గాను ఏం గాను మనం ఎక్కడ ఉంటామనేది ఒకసారి మనం పరిశీలన చేసుకుందాం. ఎక్కడ దేవుడి పట్ల గౌరవం కానీ, లేదంటే భయము కానీ, ప్రేమలు కానీ ఒకవేళ ఎక్కడైనా హీనస్థితిలో ఉన్నట్లయితే ఒకసారి మనం పరిశీలన చేసుకుందాం. మనము దేవుని గౌరవపరిచినట్లయితే, దేవుని ఘనపరిచినట్లయితే మీరు దేవుని సన్నిధిలో కనబడండి ప్రియులారా. దేవుని ఎదుట నిలబడటానికైనా అర్హమైన పాత్రలుగా మీ జీవితానికి దేవునికి ఇంపైన సువాసనగా ఉండేలాగా మీ జీవితాలని ఆయన వాక్యపు వెలుగులో సరి చేసుకున్నాడు. ఇందాక నేను చెప్పినట్టుగా కనీసం ఒక 25 ప్రసంగాలైనా మీ జీవితాలని సరి చేసుకోవడానికి అవకాశం ఇవ్వండి. మనందరం తలలు ఉంచి కళ్ళు మూసుకున్నట్లయితే మనం ప్రార్థన చేసుకుందాం. 13వ వచనంలో ఆయన అంటున్నాడు, ఈయన ఎటువంటి దేవుడు అంటే, పర్వతములను నిరూపించువాడును గాలిని పుట్టించువాడు ఆయనే, ఉదయమున చీకటిని గమ్మచేయవాడును మనుషుల యోచనలు వారికి తెలియచేయవాడును ఆయనే, భూమి యొక్క ఉన్నత స్థలముల మీద సంచరించు దేవుడును సైన్యములకు అధిపతికి యెహోవా అని ఆయనకు పేరు. ఈయన ఆషామాషి దేవుడు కాదు. ఈయన ఎవరో తెలుసా? నిన్ను కలగజేసినవాడు, సమస్త సృష్టిని కలగజేసినవాడు, ఉదయమున చీకటిని కమ్మజేయువాడు ఆయన,
మనుషుల యోచనలను వారికి తెలియచేయేవాడు అంట. వీళ్ళు అనుకున్నారు, ఈ చెవులుండి చూడలేవు, చెవులుండి వినలేవు, కన్నులుండి చూడలేవు, నోరుండి మాట్లాడలేని దేవుడు ఇది, ఇటువంటి దేవుడే కదా మనం ఆరాధించాలి అనుకున్నాడు. కాదు కాదు కాదు. ఈయన ఎటువంటి దేవుడు అంటే ఉదయమునే చీకటిని కమ్మజేయగలిగిన వాడు, సమస్త సృష్టిని కలగజేసిన వాడు, నీ ఆలోచనలను ఎరిగినవాడు, ఆయనే సైన్యములకు అధిపతిగా యెహోవా. అటువంటి భీకరుడైన దేవుడు, అటువంటి శ్రేష్టమైన దేవుడిని మనం ఆరాధిస్తున్నాం. ఈయన ఆషామాషి దేవుడు కాదు ప్రియులరా. ప్లీజ్ మీలో కొంత తృష్ణ కలగాలని, మీలో దేవుని పట్ల మరింత ఆసక్తి తృష్ణ కలగాలని ఈ ఉదయకాలం మీతో ఈ వాక్యాన్ని పంచుకున్నాను ప్రియులరా. ఇంకెంతకాలం మనము చాలిన భక్తి. ప్లీజ్ మనం ఒకసారి సరిచూసుకుందాం. దేవుడు మరొక అవకాశాన్ని ఇచ్చాడంటే నన్ను ప్రేమిస్తున్నాడు. మనం సరిచేసుకోండి, తద్వారా మీరు నా రాజ్యంలో నాతో కూడా నేను ఉండాలని ఆశపడుతున్నాడు. ఒకవేళ అయినను ఇన్ని అవకాశాలు ఇచ్చాను, ఇన్ని చేసినా కూడా వాళ్ళు నాకు లోబడట్లేదు, నా దగ్గరకు రావట్లేదు అని అంటే దేవుడు చివరాఖరికి అనాల్సిన మాట ఏంటంటే, నీ దేవుణ్ణి ఎదుర్కోవడానికి, తీర్పు సింహాసనం ఎదుర్కోవడానికి మీరు సిద్ధపడండి అంటున్నాడు. ప్రార్థన చేసుకుందాం.